జేబీ మిత్రులారా, నా పేరు మట్టి ప్రసాద్, బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు మనం ఇక్కడ తిరుమలాపాలెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సిపిఎం పార్టీ, బీఎస్పీ, బీఆర్ఎస్, డిఎస్పీ, ఎంఆర్పిఎస్, రైతు సంఘానికి సంబంధించిన అన్నలు వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచో ఇక్కడ 254 సర్వే నెంబర్ తిరుమలాపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని ఆక్రమిస్తున్నారని చెప్పేసి దాన్ని ఇక్కడ కాపాడాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కలిసి, ఆల్ పార్టీలందరూ కలిసి ప్రభుత్వ భూమిని రక్షించాలని ఉద్దేశంతో గత కొన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం దిగువచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ గారు బోర్డు పెట్టడం జరిగింది. ఆ బోర్డుని సందర్శించడం జరిగింది. ఈ తిరుమలాపాలెం మండలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీలకి, కుంట భూమి లేని వాళ్ళకి, జాగ భూమి లేని వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పేసి జీవో అప్పుడు తెచ్చుకొచ్చి ఇచ్చినప్పుడు, అప్పుడు ఇక్కడున్న రాజకీయ నాయకులకు కానీ, ఇక్కడున్న అధికారులకు కానీ భూమి లేని పేద బిడ్డలకి భూమి మంచాలా, మరి ఇక్కడ 9 ఎకరాల భూమి ఉంది, ఏ రికార్డు ఇంకా భూమి ఉంది, ఇంకో సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూమి ఉంది, పేద ప్రజలకు భూమి లేని వాడికి భూమి మంచాలని అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి సోయి లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి ఇంత దగ్గర ఉండి, పోలీస్ స్టేషన్కి ఇంత దగ్గరగా ఉండి ఆక్రమిస్తుంటే దీన్ని ఇంకా మీరు కాపాడుకోకుండా ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశారు. ఇదే భూమి 3 ఎకరాల చొప్పున మీరు పంచితే కొన్ని కుటుంబాలైనా బాగుపడతాయి కదా. అప్పుడు జీవో ఉంది కదా, అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో పంచాలని ఉంది కదా, అప్పుడు లేదా సోయి మీకు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అంటే ఎస్సీలంటే ఊరవతలు ఉండేటోళ్ళే, వాళ్ళు ఇంకా అన్నగారిన కుటుంబాలు ఉండేటోళ్ళే, వాళ్ళకి భూములు వద్దు, దున్నుకోవద్దు, రైతులు వద్దు, ఏమొద్దు అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులు, ఇక్కడున్న కొంతమంది అధికారులు అప్పుడు ఆ జీవోని ప్రకటించి, ఆ జీవో ప్రకారం మాకాడ కూడా భూమి ఉంది, మేము గెట్లు చూపిస్తాం రాండి అని చెప్పేసి ఈరోజు ఆ బిడ్డలకు భూమి వచ్చేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమి ఎత్తేసింది, ఆ చట్టం ఎత్తేసింది, ఏం చేయట్లేదు. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారో, ప్రభుత్వ భూమిలో వాడు ఎంత తోడైనా కానీ వాడు ఆ భూమిని మేము ఆక్రమించుకొని గవర్నమెంట్ దానికి పింక్సింగ్ వేస్తామని చెప్పేసి ఏదేదో మాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడో, మేము ఈరోజు భావిస్తున్నాం ఏంటంటే ఆయన అన్నందుకైనా ఆ బోర్డు వేశారు అని చెప్పేసి మాకు వస్తుంది. కానీ ఆయన అన్నా అనకపోయినా ఉద్యమం చేయడానికి ఆల్ పార్టీలు ఉద్యమం చేస్తేనే ఈ భూమి దక్కింది. కాబట్టి ఈ భూమిని ఎప్పటికీ మేము చెప్తున్నాం, 75 గజాలు ఈ తిరుమలాపాలెం ప్లాట్లు ఇచ్చారు. మేము ఎప్పటికే చెప్తున్నాం, ఊరవతల ఇవ్వద్దు, మమ్మల్ని ఊరవతల పంపించొద్దు, ఊరు మధ్యలో తీసారండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇంకా ఎనుకోకుండా అధికారులు కానీ, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది స్వార్థపరులు దేశబయ్యి శ్మశాన మాటల కాడ, చెర్ల కాడ ఇళ్ల ప్లాట్లు ఇస్తే ఆ ఇల్లులు వచ్చి మునిగినప్పుడు మళ్ళీ వీళ్ళ ఇళ్లలో ఈ ఇల్లులు వచ్చినాయి, మునిగిపోయినాయి, హైడ్రా ద్వారా దీన్ని తొక్కేయాలా, వీటిని పడగొట్టేయాలని చెప్పేసి ఇటు ఆస్తి నష్టం, ఇటు వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది కూడా పడుతున్నారు. కాబట్టి మీరైనా అధికారులైనా ఎప్పుడైనా ఎక్కడైతే ఎఫ్ఎల్ఎంట్ ల్యాండ్ కాదో, ప్రభుత్వ భూమి ఎక్కడుందో గుర్తించి పేద ప్రజలకి సురక్షితమైన ప్లేస్లో మీరు ఇల్లులు ఇస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి గ్రామాలలోకి రావాలని చెప్పేసి అంటున్నారు, గ్రామాలలోకి రావాలని చెప్పేసి అంటారు. గ్రామాలల్లో ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం బరాబరుగా. ఎందుకంటే హైడ్రా పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు అనేటోళ్ళు లంచం ఇచ్చి అధికారులు మెడలు వంచి వాళ్ళు పట్టాలు చేయించుకునే బ్యాచ్ కాబట్టి వాళ్ళందరూ మెడలు వంచడానికి మా బహుజన ముక్తి పార్టీ స్వాగతిస్తుంది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరైతే ఫినిషింగ్ వేస్తా అని చెప్పేసి అన్నారో, ఆ ఫినిషింగ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం జరగాలని చెప్పేసి ఈ బహుజన ముక్తి పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ జేబీని తెలియజేస్తున్నాను.